అమెరికా యొక్క ప్రతిష్టాత్మకమైన F-35 ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ విమానం మీకు ఈ సంవత్సరము జనవరి నెల అలస్కాలో మీకు కూలిపోయింది. అలాగే నిన్నటికి నిన్న చూశారో అనుకోండి, కాలిఫోర్నియాలో ఇంకొక F-35 విమానము ఒక మేజర్ యాక్సిడెంట్కి లోనయ్యి మీకు ఇలా కుప్ప కూలిపోవడం. అంటే ఇదంతా ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలన కూలిపోతుంది అని అనడానికి సింబల్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సుఖాయ్ 57 కన్నా F-35 విమానాలు చాలా బెటర్. సో మనము కొంటే అంటే ఫిఫ్త్ జనరేషన్ విమానాలు మనము కొనాలి అని అనుకుంటే ఈ F-35 లైటనింగ్ అనబడే వెర్షన్ని కొంటే చాలా మంచిది అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి రికమెండ్ చేసినట్టుగా వార్తలు. సో ఇది చూసిన తర్వాత నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే F-35 అన్నప్పుడు లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు అమెరికాలో కూర్చొని మన పైన నిఘా పెట్టవచ్చు, ఒక వీడియోలో మాట్లాడాం. మరి అలాంటి ఒక విమానము కోసము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎందుకు ఇవాళ రికమెండ్ చేశారు? ఇది కరెక్ట్ కాదు కదా అంటే కారణాలు చాలా క్లియర్ అండి. సుఖాయ్ 57 అన్నప్పుడు రష్యాతో మనము మాట్లాడాలి. ఈ డిఫెన్స్ డీల్ రష్యాతో ఉంటుంది. ప్రస్తుతము రష్యా ఉండే పరిస్థితిలో చాలా పెద్ద యుద్ధంలో ఉన్నారు కాబట్టి టైంకి డెలివరీ చేయలేకపోవచ్చు, డిలే జరగవచ్చు, ఇది మనకు నష్టము కదా. కాబట్టి రెడీగా ఉండే F-35 ఆల్రెడీ ఎన్నో దేశాలు కొంటున్నారు. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధములో కూడా F-35ని మనం చూసాము. కాబట్టి రెడీగా ఉంది కదా, అడిగిన వెంటనే లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు మనకు అందజేయగలరు. సో ఇది పర్సెప్షన్. కానీ చూడండి, నిన్నటికి నిన్న సాయంత్రం 4 గంటలకు ఒక వార్త నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. భారత్ F-35 ప్రపోజల్ని టోటల్గా క్యాన్సిల్ చేశారు. అంటే డొనాల్డ్ ట్రంప్ గారి 25% ట్యాక్స్, ఈ వార్తలు వచ్చిన వితిన్ అవర్స్ మనము F-35 అనబడే డీల్ను ఇక మేము ముందుకు తీసుకువెళ్ళాము. అంటే అమెరికాను ఎక్కడ కొడితే గట్టిగా దెబ్బ తగులుతుందో మనకు బాగా తెలుసు. దీన్నంతా ఏంటి? టాకో అంటారు. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. అంటే ప్రతి ఒక్క దేశాన్ని బెదిరించడము, తరువాత వాళ్ళని నెగోసియేషన్ టేబుల్కి తీసుకురావడము, తన యొక్క లెక్క ప్రకారము వాళ్ళని ఒప్పించడము. సో ఇది వాళ్ళ ఏదో ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు, యుద్ధ నిపుణులు చెప్తున్నారు. ఇది ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నాం. ఇదంతా ఒట్టి డ్రామా. ఇతను ఒక కామెడీ హీరో, అంటే అమెరికాకు హీరో, మనకు విలన్. సో ఇప్పుడు ఇదే టాక్టిక్స్ను మన పైన ప్రయోగిస్తే మనం ఏం చేస్తామంటే, మోదీ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళను ఎంతమంది చూసుంటారు వాళ్ళ కెరియర్లో. దాంతో ఫస్ట్ దెబ్బ ఏకంగా 1,00,000 కోట్లు. ఇప్పుడు లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు లబోదిబోం అంటున్నారు. ఈయన మోదీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపోజల్ పెట్టాడు, మీరు మా వద్ద F-35 కొనుక్కోండి అని. తరువాత లాక్హీడ్ మార్టిన్ అధికారులు భారత్కి వచ్చారు, మీకు ఇలా క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఇదేనండి గ్రేటెస్ట్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ విమానము, దీనికి తిరుగు ఉండదు, ఇన్ని మాట్లాడారు. సరే మేము చూస్తాము. ఏంటి, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధములో కూడా ఈ విమానం కూలిపోయింది కదా. సో నిన్నటికి నిన్న కాలిఫోర్నియాలోనే ఇదే జరిగింది. అంటే మీరు చెప్తున్నంత సీన్ లేదండి. F-35ని కూల్చడానికి హూదీ రెబల్స్ కూడా మీకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. 1-2 సందర్భాల్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు, చూపిస్తున్నారు కదా. ఇదిగోండి మేము కూల్చేసిన F-35. మరి అలాంటిది ఈ లెవెల్లో క్యాంపెయిన్ చేసాం. సరే ఇంతలా బతిమాలుతున్నావు కదా, ఒక 10-15 విమానాలు. ఇప్పుడు మనకు 114 యుద్ధ విమానాలు కావాలండి. సో మనం ఏం ఆలోచిస్తున్నాం, మళ్ళీ రఫేల్స్ కొందాము అని చెప్పి అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ బడ్జెట్లో ఒక 60 ఫిఫ్త్ జనరేషన్ విమానాలు కొంటే బాగుంటుంది. సో దీని ప్రకారం సుఖాయ్ 57 F-35 విమానాల, ఇదే కదా పోటీ. సో ఎన్నో సందర్భాల్లో మాట్లాడాం. సో సుఖాయ్ 57 కన్నా F-35 ఎందుకు మనం కొనాలి అంటే, మీకు రష్యా వైపు నుంచి జరుగుతున్న ఈ డిలేస్,
వాళ్ళు టైంకి అందజేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. కానీ ఇక్కడ మీరు చూసారనుకోండి, అమెరికా మందు అమెరికాకే తినిపించడము అన్నప్పుడు ఏంటి, అమెరికా వద్ద ఇక మీదట మేము డిఫెన్స్ డీల్స్ అనేవి చెయ్యము, మాకు ఆయుధాలు కావాలి, యుద్ధ విమానాలు కావాలి అంటే నువ్వు మాట్లాడుతున్నా. మీరు రష్యన్ ఆయిల్స్ కాదండి, రష్యాతో డిఫెన్స్ టైస్ చాలా ఎక్కువ పెట్టుకుంటున్నారు అంటే నీకేంట్రా ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం? మాకు రష్యాకు మధ్య 1000 విషయాలు ఉంటాయి. మీకు స్నేహము ఉంది, మీకు ట్రేడ్ రిలేషన్షిప్స్, డిఫెన్స్ టైస్ ఎన్నో ఉన్నాయి కదా. అలాంటప్పుడు నీకేంటి ప్రాబ్లము? కాదు, మీరు రష్యా వద్ద ఇన్ని ఆయుధాలు కొనకూడదు అంటే ఫస్ట్ మనం చేసిన పని, నీ వద్ద ఏమీ కొనము, నో డిఫెన్స్ టైస్ విత్ అమెరికా. దాంట్లో బిగినింగ్ ఏమిటి, F-35 విమానాలు మేము ఇక మీ వద్ద కొనము. ఆటోమేటిక్గా మేమేం చేస్తాము, రష్యాతో సుఖాయ్ 57 కొనడానికి నువ్వు ఈ డిలేస్ చెయ్యకు, మేము చెప్పిన టైంకి అందించు, తరువాత సుఖాయ్ 57 విమానాలు భారత్లోనే మేము తయారు చేసుకుంటాము, ఇంక్లూడింగ్ ఇంజిన్స్ కూడా ఇక్కడే తయారవుతాయి. ఇది మనము మాట్లాడుతున్న అతిపెద్ద నెగోసియేషన్స్. సో ఇప్పుడు అమెరికా వాడికి ఎలా ఉంటుంది, ఏకంగా 1,00,000 కోట్లు నష్టము. సో డొనాల్డ్ ట్రంప్ రావడము ఇతను అమెరికాకు పెద్ద లెవెల్లో నష్టాలను తీసుకొస్తున్నాడు. ప్రతి ఒక్క దేశముతో గొడవ పడ్డము, ఆ దేశముతో ఫైనల్గా ఆ డీల్ అనేది క్యాన్సిల్ అయిపోవడము. ఇదే కదా నీ బెదిరింపులు ఎందుకు, ప్రొఫెషనల్గా అప్రోచ్ అవ్వచ్చు కదా, అది లేదు. ఇతనికి ప్రొఫెషనల్ అప్రోచే లేదు. దాంతో నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు F-35 కూలిపోయిందండి, మేము ఇక కొనము, మీ కలలంతా కూడా ధ్వంసమయ్యాయి. ఓకే, నెక్స్ట్ దెబ్బ ఏమిటి అంటే, నువ్వు క్వాడ్ అని మాట్లాడతావు కదా, అంటే భారత్ ఆ గ్రూపులో ఉన్నప్పుడే మీరు చైనాను ఎదిరిస్తారు. ఇప్పుడు ఇండో పసిఫిక్ రీజన్లో మేము సింగిల్ హ్యాండెడ్గా చైనాను ఎదిరించగలం. 2020 నుంచి మీరు చూశారు కదా, చైనాను ఎదుర్కోగలిగిన ఒకే ఒక దేశము భారత్. అందరూ మాట్లాడారు కదా. సో ఇవాళ క్వాడ్లో నుంచి కూడా మేము వెళ్ళిపోతాము, నువ్వు వాళ్లను ఎదిరించగలవా? అంత సీన్ నీకు ఉందా? అమెరికాను, జపాను, సౌత్ కొరియాను, ఆస్ట్రేలియాను ఎవరైనా కూడా చైనాను డైరెక్ట్గా హెడ్ ఆన్ మీరు ఎదుర్కోగలిగారా? లేదు కదా. మేము చేసి చూపించాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఇదేదో పాకిస్తాన్ మీద దాడిని అందరూ అనుకుంటున్నారండి, కాదు, చైనా అమెరికా మీద. వాళ్ళు వాడిన ఆయుధాలంతా కూడా చైనా వాడివి, అమెరికా వాడివి, అంతే కదా. అమెరికా వాడి F-16, చైనా వాడి J-17 విమానాలు. సో దెబ్బ అనేది చైనా అమెరికానే మనం కొట్టాం. ఇది అందరూ గమనించాలి. పాకిస్తాన్తో మన పోరు కాదండి, వాడు కాదు మన టార్గెట్, చైనా అమెరికా ఇద్దరిని కొట్టగలిగాము కదా. అలాంటిది ఇవాళ ఇండో పసిఫిక్ రీజన్లో నీ తిప్పలు నువ్వు పడు. మేమైతే చైనాను ఎదిరించి ఏమీ చెయ్యాలని అనుకోవడం లేదు. ఇది సెకండ్ బాంబ్. అందరూ ట్రంప్ బాంబ్ అని మాట్లాడుతున్నారు, మనము విసురుతున్న బాంబులను చూడండి. ఫస్ట్ F-35 క్యాన్సల్ అన్నాము, సెకండ్ ఇండో పసిఫిక్ రీజన్లో భారత్ ఇక ఇంటర్ఫేర్ అవ్వదు. సో ఇదంతా పెద్ద పెద్ద విషయాలండి. ఇతను ఇంకొక 2-3 ఏళ్ళు ఉంటాడు, తరువాత మళ్ళీ అమెరికాలో కొత్త ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఈ నష్టాన్ని వీళ్ళు భర్తీ చేసుకోగలరా? కానీ ఒక్క విషయం అండి, అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐలు మీరు గుర్తుపెట్టుకోవాలి, విపరీతమైన హెరాస్మెంట్స్ అనేవి అక్కడ జరుగుతున్నాయి. మీరు డొమెస్టిక్గా ట్రావెల్ చేసినా కూడా నీ వద్ద పాస్పోర్ట్ ఉందా, నువ్వు అమెరికాలోనే పుట్టేవా, ఒకవేళ లేదు అంటే ఎందుకు అమెరికాకు వచ్చావు, ఉద్యోగరీత్యా వచ్చాము అంటే అది నువ్వు భారత్లోనే ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ? ఇలాంటి ప్రశ్నలు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు. దీనికంతా ఆద్యుడు డొనాల్డ్ ట్రంప్ అనబడే మూర్ఖుడు. మరి వాడిని ఎలాగంతా కూడా దెబ్బ కొట్టాలని ఇక్కడ ఒక మాస్టర్ స్ట్రాటజీ అనేది ఇవాళ మనం వర్కౌట్ చేస్తున్నాము. ఈ దెబ్బతో అమెరికా కోలుకోవడం కాదు, డొనాల్డ్ ట్రంప్ మీద మీకు సొంత రాష్ట్రాలు
వాళ్ళ నాయకులే కేసులు పెట్టి వీడు వద్దురా బాబు అనే పరిస్థితి త్వరలోనే రాబోతుంది. దానికి సంబంధించిన లిబరేషన్ డే టారిఫ్స్ అని చెప్పి మాట్లాడాడు కదా, ఎన్నో కేసులు ఇవాళ ఫైల్ అయ్యాయి. మరి డొనాల్డ్ ట్రంప్కి ఎలాంటి శిక్ష అమెరికా వెయ్యబోతుంది, మనము కాదు అమెరికా వెయ్యబోతుందని మీకు అనిపిస్తుంది? సో ఈ ఆలోచనలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.